వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము పురాణాలకు సంబంధించి ఈవో గ్రేడ్ 3 సంబంధించి పేపర్ 2లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న కానీ గమనించినట్లయితే మొదటి ప్రశ్న వేదాలు వేదాంగాలు. వేదాలు వేదాంగాల యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణించే పురాణం ఏది అంటే వేదాల గురించి, అదేవిధంగా వేదాంగాలు మొత్తం వేదాల సంఖ్య ఎంత మనకు 4, వేదాంగాల సంఖ్య మొత్తం ఎంత మనకు 6. అంటే వేదాలు కావచ్చు, వేదాంగాలు కావచ్చు, వీటి గురించి వివరించే పురాణం ఏంటిదంటే మనకు నారద పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే ప్రళయాన్ని వర్ణించే ప్రళయాన్ని గురించి వర్ణించే పురాణ లక్షణం ఏది? ఇప్పుడు మనం చెప్పుకున్న గతంలో కొన్ని పురాణాలకు సంబంధించి మనం కొన్ని ప్రశ్నలు చర్చించుకునేటప్పుడు పురాణ లక్షణాలు మొత్తం 5 అని చెప్పుకున్నాం. అందులో ప్రళయాన్ని గురించి మనకు తెలియజేసేది ప్రతిసర్గ. ప్రతిసర్గ అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. అంటే ప్రళయాన్ని గురించి వివరించే ఒకే పురాణ లక్షణం ఏంటంటే ప్రతి సర్గగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. అదేవిధంగా కౌమోదకి అంటే ఏమిటి? కౌమోదకి అంటే ఏంటంటే విష్ణువు యొక్క గద పేరు. అంటే విష్ణువుకి శంఖం పేరు, విష్ణువు యొక్క శంఖం పేరు ఏంటిది మనకు పాంచజన్యం. అదేవిధంగా విష్ణువు యొక్క గద పేరు ఏంటంటే మనకు కౌమోదకి అని గుర్తుపెట్టుకోవాలి. కౌమోదకి అంటే విష్ణువు యొక్క గద పేరును, అదేవిధంగా పాంచజన్యము అంటే విష్ణువు యొక్క శంఖమని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనము కృష్ణుడు, వినాయకుడు మొదలైన దేవతలు పూజించే మార్గాలను వివరించిన పురాణం. అంటే ఇక్కడ దేవతలను పూజించే మార్గాల గురించి వివరించినటువంటి పురాణం మనకేంటంటే వైవర్త పురాణం. అంటే బ్రహ్మ వైవర్త పురాణంలో దేవతల యొక్క పూజా మార్గాల గురించి, మనము దేవతలను ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే జీర్ణోద్ధర కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి. జీర్ణోద్ధరణ కార్యక్రమము ఎందుకు నిర్వహిస్తారంటే పూజా కార్యక్రమాలకు నోచుకునే ఆలయాలను తిరిగి పునరుద్ధరించడం కోసం. అంటే ఏ ఆలయాలు అయితే పూజా కార్యక్రమాలు నిర్వహించబడవో అటువంటి ఆలయాలు తిరిగి పూజలు నిర్వహణ కోసం తీసుకొచ్చే కార్యక్రమానికి ఏంటంటే జీర్ణోద్ధరణ కార్యక్రమంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అంటే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే వనభోజనాలను ఏ మాసంలో మనము హిందువులు ఆచరిస్తారు? అంటే వనభోజనాలు ఏ మాసంలో మనకు హిందువులు ఆచరిస్తారంటే ఏ మాసం మనకు కార్తీక మాసం. అంటే కార్తీక మాసంలో హిందువులు వనభోజనాలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనము గతంలో చెప్పుకున్నాం. పురాణాలు అనగానే మనకు 5 రకాలుగా విభజించబడ్డాయి అండి. ఇది శివునికి సంబంధించినది, విష్ణుకు సంబంధించినది, అదేవిధంగా సూర్యునికి సంబంధించింది, అగ్నికి సంబంధించింది అని మనము బ్రహ్మకు సంబంధించిందని 5 రకాల పురాణాలను మనము విభజించాం. అందులో భాగంగా ఎక్కువ ఎవరికి సంబంధించిందంటే శివునికి సంబంధించిన మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత. దాదాపు 10 పురాణాలు వచ్చేసరికి ఎవరికి సంబంధించినవంటే శివునికి సంబంధించినవిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. వీటి గురించి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే అర్జునుడు తీర్థయాత్రలు చేసే సందర్భంలో ఏ శిఖరంపై స్వామిని సేవించాడు? అంటే అర్జునుడు తీర్థయాత్రలు చేసేటప్పుడు ఏ శిఖరంపై ఉన్నటువంటి స్వామిని సేవించాడంటే వెంకటాద్రి శిఖరంపై ఉన్నటువంటి స్వామిని అతను తీర్థయాత్రలు చేసేటప్పుడు అర్జునుడు సేవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. ఇక్కడ వెంకటాద్రి శిఖరం. వెంకటాద్రి శిఖరం పైనటువంటి స్వామిని అర్జునుడు తీర్థయాత్రలు చేసేటప్పుడు సేవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే ఇక్కడ నిష్కారణంగా సేవకుణ్ణి తిట్టే యజమానిని గరుడ పురాణంలో దేనితో పోల్చింది? అంటే ఎవరైతే కారణం లేకుండా యజమాని తన దగ్గర పనిచేసినటువంటి సేవకుణ్ణి తిడుతాడో ఆ అటువంటి యజమానిని గరుడ పురాణం దేనితో పోల్చారంటే నల్లని త్రాచుపాముతో పోల్చినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనము యజమానిని అంటే ఇబ్బంది పెడుతున్నటువంటి యజమానిని అంటే ఎటువంటి కారణం లేకుండా సేవకుణ్ణి తిడుతున్నటువంటి యజమానిని గరుడ పురాణంలో దేనితో పోల్చారంటే నల్లని త్రాచుపాముతో పోల్చినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే బ్రహ్మ కుమారుడు ఎవరు? చాలా
చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్రహ్మ యొక్క కుమారుడు ఎవరు మనకు మరీచి. మరీచి అనే వ్యక్తి బ్రహ్మ కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే వాస్తు శాస్త్రము, రత్న శాస్త్రము, అదేవిధంగా చరిత్ర, సంస్కృతి, వైద్యం మొదలైన వివిధ రకాల శాస్త్రాల వివరాలు కలిగినటువంటి పురాణం ఏమిటి అంటే సో మనకు చాలా శాస్త్రాలు ఉంటాయి. ఏంటిది? వాస్తు శాస్త్రం అవ్వచ్చు, రత్న శాస్త్రం అవ్వచ్చు, చరిత్ర, సంస్కృతి, వైద్యం మొదలైన వివిధ రకాల శాస్త్రాల వివరాల గురించి తెలుపుతున్నటువంటి పురాణం ఏంటంటే అగ్ని పురాణం. చాలా చాలా ఇంపార్టెంట్. అగ్ని పురాణంలో వీటి యొక్క ప్రస్తావన ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే స్కంద పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం మనకు ఎన్ని పురాణాలు మనకు మొత్తం 18 పురాణాలు ఉంటాయి. అతిపెద్ద పురాణం సరికి మనకు స్కంద పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ స్కంద పురాణంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య 81,000 అండి. సో 81,000 సో శ్లోకాలతో స్కంద పురాణం అనేది ఉన్న 18 పురాణాల్లో అతిపెద్ద పురాణంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే అష్టాదశ పురాణాలను ఎవరు రాశారు? అష్టాదశ పురాణాలు రచించిన వ్యక్తి ఎవరు? మనకు వేదవ్యాసుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అదేవిధంగా బ్రహ్మ పురాణాలు ఏ గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి? సో బ్రహ్మ పురాణాలు ఏ వేదాలను ఏ గుణాన్ని మన ప్రధానంగా కలిగి ఉంటాయంటే సో ఇక్కడ మనము రాజస గుణం. సో రాజస గుణాన్ని కలిగి ఉంటాయని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న మనం గమనించినట్లయితే అత్యంత ఎక్కువ శ్లోకాలతో ఎక్కువ నిడివి గల పురాణం ఏమిటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అంటే పురాణం లెక్కల అతిపెద్ద పురాణం మనకి ఏంటంటే స్కంద పురాణం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఈ స్కంద పురాణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? 81,000 శ్లోకాలు ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సూర్య గమనానికి అంటే సూర్యుని భ్రమించడానికి లేదా సూర్యుని గమనానికి అడ్డు తగులుతున్నటువంటి వింధ్యా పర్వతాన్ని తలపించిన ఋషి ఎవరు? అంటే ఎవరైతే మనకు ఈ సూర్య భగవానుడు గమనించడానికి అడ్డుపడుతున్నటువంటి వింధ్యా పర్వతాన్ని యొక్క గర్వాన్ని అణిచివేసినటువంటి ఋషి ఉన్నాడు. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఋషి మనకు అగస్త్యుడు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అగస్త్య ముని చేత వింధ్యా పర్వతం యొక్క గర్వాన్ని అణిచివేసినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా. అంటే వింధ్యా పర్వతం యొక్క గర్వాన్ని అణిచివేసిన వ్యక్తి మనకు ఎవరంటే అగస్త్య మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి హిందూ పురాణాల ప్రకారం ప్రస్తుతం మనము ఎన్నవ మన్వంతరంలో ఉన్నాము? చాలా చాలా ఇంపార్టెంట్. మనం మన్వంతరం అనేది ఏంటంటే పురాణాల యొక్క లక్షణంలో 5 లక్షణాల్లో ఒక లక్షణంగా మనం గుర్తుపెట్టుకోవాలి. హిందూ పురాణాల ప్రకారము ప్రస్తుతం మనం ఎన్ని మన్వంతరంలో ఉన్నామంటే 7వ మన్వంతరంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత. ఇక్కడ 7 అనగానే మనము ఎన్నో మన్వంతరంలో ఉన్న బిట్టు గుర్తు రావాలి. అదేవిధంగా మొత్తం ఎన్ని ఖండాలు, సో ఎన్ని ఖండాల సంఖ్య రామాయణంలో మొత్తం ఎన్ని ఖండాలు వివరించారు? 7 అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో మనకు పరీక్షితుడికి ఎన్ని రోజులలో భాగవతాన్ని గురించి వివరించినట్లయితే 7 రోజులలో వివరించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే శివుడు, కేశవుడు, అదేవిధంగా బ్రహ్మ అంటే శివుడు, కేశవుడు, బ్రహ్మ వాస్తవానికి ఎవరి స్వరూపం? అంటే శివుడు అవ్వచ్చు, అదేవిధంగా కేశవుడు అవ్వచ్చు, అదేవిధంగా బ్రహ్మ, వీళ్ళ ముగ్గురిని మనం ఏమంటాం? త్రిమూర్తులు అంటాం. సో వీరు ఎవరి యొక్క స్వరూపం అంటే పరబ్రహ్మ యొక్క స్వరూపంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ. అంటే పరబ్రహ్మ యొక్క స్వరూపముగా ఎవరు? మనకు త్రిమూర్తులు ఎవరు? శివుడు, అదేవిధంగా విష్ణువు, అదేవిధంగా బ్రహ్మని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే మార్కండేయ చరిత్ర ఏ పురాణంలో ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మార్కండేయ చరిత్ర ఏ పురాణంలో ఉందంటే మనకు బ్రహ్మ పురాణంలో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కనుక మనం గమనించినట్లయితే సో లలిత సహస్రనామం ఏ పురాణం నుంచి గ్రహించబడింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లలిత సహస్రనామం అనేది సో ఏ పురాణం నుంచి మనకు గ్రహించబడింది అంటే బ్రహ్మాండ పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. సో బ్రహ్మాండ పురాణం నుండి మనకు లలిత సహస్ర మంత్రమును సో మనకు గ్రహించినట్లుగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే బలి చక్రవర్తి తండ్రి ఎవరు? సో గతంలో మనం ఒక బిట్టు చెప్పుకోవడం జరిగిందండి. సో బలి చక్రవర్తిని చంపుటకు సో విష్ణుమూర్తి ఇతని అవతారం వచ్చరికి వామన అవతారం. అందులో భాగంగా మనము బలి చక్రవర్తి యొక్క భార్య గురించి మనం చెప్పుకున్నాం. బలి చక్రవర్తి యొక్క భార్య పేరేంటి? మనకు వింధ్యావళి. సో వింధ్యావళి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ద బలి చక్రవర్తి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఇక్కడ బలి చక్రవర్తి యొక్క తండ్రి ఎవరంటే మనకు సో విరోచనుడు.
విరోచనుడు. సో విరోచనుడు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద బలి చక్రవర్తి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే సుమేరు పర్వతం, సుమేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సుమేరు పర్వతము ఈ క్రింది దేవుడికి నివాస స్థానము, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పర్వతం పేరేంటిది? సుమేరు పర్వతం. ఈ సుమేరు పర్వతం అనేది ఎవరి యొక్క నివాస స్థానం అంటే బ్రహ్మ యొక్క నివాస స్థానం అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అంటే సుమేరి పర్వతం పైన ఎవరుంటారంటే మనకు బ్రహ్మదేవుడు ఉంటాడని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సుమేరు పర్వతం ఈజ్ బిలాంగ్స్ టు బ్రహ్మ. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే కలియుగము ఎన్ని మనుష్య సంవత్సరాలకు సమానము? సో కలియుగం అనేది చిట్ట చివరి యుగంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్ని మనుష్య సంవత్సరాలకు సమానం అంటే దాదాపు 3,60,000 సంవత్సరాలకు సమానమని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో ఇక్కడ మనకు కలియుగం అనేది ఎన్ని మనుష్య సంవత్సరాలకు సమానం అంటే 3,60,000 సంవత్సరాలకు సమానమని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. మొత్తం ఎన్ని యుగాలు? మొత్తం సరికి 4 యుగాల గురించి పురాణంలో ప్రస్తావించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే బ్రహ్మ పురాణం ప్రకారము ఆలయం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు మనం చేయాలి? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సో బ్రహ్మ పురాణం ప్రకారము ఒక గుడి చుట్టూ, సో ఒక ఆలయం చుట్టూ మనం ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలంటే 3 సార్లు ప్రదక్షిణ చేయాలని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సకల వేదాల సారాన్ని సో వేదవ్యాసుడు బ్రహ్మసూత్రాలుగా రచించాడు. అంటే ఇక్కడ సకల వేదాల సారాన్ని వేదవ్యాసుడు బ్రహ్మసూత్రాలకు రచించాడు. ఆ బ్రహ్మసూత్రాలు ఎన్ని అంటే వేదవ్యాసుడు చేత రచించబడినటువంటి బ్రహ్మసూత్రాలు మొత్తం ఎన్ని అంటే 555 బ్రహ్మసూత్రాలను మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వేదవ్యాసుడు చేత రచించబడినటువంటి బ్రహ్మసూత్రాల సంఖ్య ఎంత అంటే 555 అని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ క్రింది వాటిలో వామనుడి లక్షణం ఏమిటి అంటే మనము బలిచక్రవర్తిని చంపుటకు విష్ణు మహామూర్తి ఎత్తినటువంటి అవతారమే వామనుడి అవతారము. ఈ వామనుడి యొక్క అవతారం యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే వామనుడు యొక్క అవతారం యొక్క లక్షణం ఏంటిదంటే ఒకటి పొట్టిగా ఉండడం. అంటే పొట్టిగా ఉండడం అనేది వామనుడి యొక్క లక్షణంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో బ్రహ్మ దండం ధరించి పుట్టడం, బ్రహ్మ దండాన్ని ధరించడము, అదేవిధంగా జింక చర్మాన్ని వేసుకొని ఉండడం, ఇవన్నీ కూడా వామనుడి యొక్క లక్షణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమేంటంటే జింక చర్మాన్ని ధరించడము, అదేవిధంగా బ్రహ్మదండం ధరించడం, అదేవిధంగా పొట్టిగా ఉండడం, ఇవన్నీ కూడా సో వామను యొక్క లక్షణాలుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. మహావిష్ణువు వామని అవతారం ఎవరిని సంహరించడానికి పుట్టాడంటే బలి చక్రవర్తిని సంహరించడానికి పుట్టినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సూర్యునికి ప్రీతికరమైనటువంటి మాసం ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సూర్యునికి ఇష్టమైనటువంటి మాసం ఏంటంటే ఏ మాసం? మనకు మాఘ మాసం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఇక్కడ కార్తీక మాసంలో వన భోజనాలు చేసుకుంటారని, అదేవిధంగా సూర్యునికి ఇష్టమైనటువంటి మాసము సో మనకి ఏంటంటే మాఘ మాసం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. మాఘ మాసం ఈజ్ బిలాంగ్స్ టు సూర్యుడి. అదేవిధంగా కార్తీక మాసంలో వన భోజనాలు జరుపుతారని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కోనాదిత్య క్షేత్రం సో అంటే కోనార్క్ అంటే సూర్యుని యొక్క దేవాలయం సో ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ ఉంది? సో మనకు కోనార్క్ టెంపుల్. కోనార్క్ టెంపుల్ అనేది ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ ఉంది మనకు తెలుసు. సో పూరి జగన్నాథ స్వామి దేవాలయం, అదేవిధంగా కోనార్క్ దేవాలయం, ఇవి రెండు కూడా సో మనకు ఎక్కడ ఉన్నాయంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే బలిచక్రవర్తి నుండి 3 అడుగులు వరంగా పొందినటువంటి వామనుడు తన మొదటి అడుగు దేనిపైన మోపాడు? చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మనం చెప్పుకున్నాము బలిచక్రవర్తిని సంహరించడానికి విష్ణు మహామూర్తి ఏ అవతారంలో మనకు జన్మించడం జరిగింది? వామన అవతారం. సో ఈ వామన అవతారం ఎత్తినటువంటి విష్ణుమూర్తి సో బలిచక్రవర్తి నుంచి 3 అడుగుల స్థలాన్ని వరంగా పొందడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి అడుగు ఎవరిపైన వేస్తారంటే భూమిపైన, రెండవ అడుగు వచ్చేసరికి ఆకాశం పైన, మూడవ అడుగు వచ్చేసరికి బలిచక్ర పైన వేస్తాడని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇక్కడ బలిచక్రవర్తిని 3 అడుగుల స్థలాన్ని దానంగా పొందిన వ్యక్తి ఎవరు? మనకు వామనుడు. అందులో భాగంగా మొదటి అడుగు ఎక్కడ వేస్తాడు? భూమిపైన వేస్తే, రెండవ అడుగు ఎక్కడ? ఆకాశం పైన వేస్తాడు. 3 అడుగు వచ్చేసరికి బలిచక్రవర్తి యొక్క నెత్తిపైన వేస్తాడని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కనుక మనం గమనించినట్లయితే బ్రహ్మాండ
పురాణం ఎవరు చెప్పారు అంటే బ్రహ్మాండ పురాణం అంటే సో 18 పురాణాల్లో చిట్ట చివరి పురాణం ఏంటంటే బ్రహ్మాండ పురాణం ఎవరి చేత చెప్పబడింది అంటే ఎవరి చేత చెప్పబడింది వాయుదేవుడి చేత. అంటే వాయుదేవుడి చేత చెప్పబడినటువంటి పురాణం మనకు బ్రహ్మాండ పురాణం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ బ్రహ్మాండ పురాణం వచ్చేసరికి సో 18 పురాణాలలో చిట్ట చివరి పురాణంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో భారత వర్షం ఎలాంటి భూమి అంటే భరతవర్షం అనేది ఎలాంటి భూమి అంటే కర్మ భూమిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే పురాణ పురుషుడు ఎవరు? ఎవరిని మనము పురాణ పురుషుడు అంటామంటే ఎవరిని అంటాం మనము? శ్రీమన్నారాయణుడు అంటే విష్ణు మహామూర్తిని మనం ఏమంటామంటే పురాణ పురుషుడు అంటాం. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే శుక్ల తీర్థం ఎక్కడ ఉంది? సో ఈ శుక్ల తీర్థం వచ్చేసరికి ఎక్కడ ఉందంటే నర్మదా నది తీరాన్ని ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నది తీరాలు ఉన్నటువంటి ప్రదేశాలు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ శుక్ల తీర్థం అనేది నర్మదా నది తీరాన్ని ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే పురాణాలకు వక్త ఎవరు? సో పురాణ పురుషుని వచ్చేసరికి మనకు శ్రీమన్నారాయణ కాక పురాణాలకు వక్త ఎవరు? మనకు సూత మహర్షి ఎవరంటే పురాణాలకు వక్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న మనం గమనించినట్లయితే భవిష్య పురాణంలో చెప్పబడిన భవిష్య పురాణంలో చెప్పబడి ఇప్పటికీ ఆచరించే వ్రతం ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు పురాణాలలో ఒక వ్రతం గురించి చెప్పడం జరిగింది. ఆ వ్రతం ఏంటిది? సత్యనారాయణ వ్రతం. ఈ సత్యనారాయణ వ్రతం గురించి తెలుపుతున్నటువంటి పురాణం మనకేంటిది? భవిష్య పురాణం. అంటే భవిష్య పురాణంలో ప్రస్తావించినటువంటి వ్రతం పేరు ఏమిటంటే సత్యనారాయణ స్వామి వ్రతంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. సత్యనారాయణ వ్రతం గురించి తెలుపుతున్నటువంటి పురాణమే మనకేంటంటే భవిష్య పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అదేవిధంగా అష్టాదశ పురాణాలను ఎవరు రచించారు? ఇది మనకు తెలుసు. అష్టాదశ పురాణాలను రచించిన వ్యక్తి మనకు ఎవరంటే వేదవ్యాసుడు కానీ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే పురాణ లక్షణం కానిది. సో పురాణ లక్షణాలు మొత్తం ఎన్ని మనం చెప్పుకున్నాం? 5 అని చెప్పుకున్నాం. ఒకటి సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుసారం. ఇవన్నీ కూడా ఏంటంటే సో పురాణ లక్షణాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఏంటిది? శివుని లింగ రూపంలో ఆరాధించే జ్యోతిలింగాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? భారతదేశం మొత్తం కూడా మనం శివుని ఏ రూపంలో పూజిస్తాము? లింగ రూపాలలో పూజిస్తాం. మొత్తం ఎన్ని జ్యోతిలింగాలు ఉన్నాయంటే 12 అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడ 12 అనగా మనకు 2 బిట్లు గుర్తు రావాలండి. ఒకటి ఏంటంటే భాగవతంలోని స్కందాల సంఖ్య అంతా 12. అదేవిధంగా ఇక్కడ మనకు శివుని లింగ రూపంలో పూజిస్తారు కదా. మొత్తం ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయంటే భారతదేశం మొత్తం మీద 12 ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో ఈ 12 మీద 2 బిట్లు గుర్తు రావాలి. ఒకటి స్కందాల సంఖ్య, 2 వచ్చేసరికి జ్యోతిర్లింగాల సంఖ్య. ఈ 2 కూడా 12 అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే గజేంద్రుని రక్షించడానికి విష్ణువు ఎలా వచ్చాడు? దేనిపైన వచ్చాడు అంటే మనం చెప్పుకున్నామండి. సో భాగవతం చెప్పుకునేటప్పుడు గజేంద్ర మోక్షం అనే ఒక స్టోరీని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ గజేంద్రుని రక్షించడానికి విష్ణువు సో ఎవరిపైన వచ్చాడంటే గరుడునిపై వచ్చాడు. అంటే గరుత్మంతునిపై వచ్చాడు విష్ణువు. ఎవరిని రక్షించడానికి? సో గజేంద్రుని రక్షించడానికి విష్ణువు సో గరుడిపై వచ్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే భూలోకంలోని తీర్థాలన్నిటిలో అత్యంత గొప్ప తీర్థం ఏంటిది? పుష్కర తీర్థం. అంటే పుష్కర తీర్థం అనేది భూలోకంలో ఉన్నటువంటి అన్ని తీర్థాలలో గొప్ప తీర్థంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే మహావిష్ణు యొక్క కుడి చీల మండతో పోల్చబడిన పురాణం ఏది? మనం చెప్పుకున్నాము అష్టాదశ పురాణాలు సో విష్ణువు యొక్క శరీరంతో పోల్చబడినట్లుగా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఏ పురాణము కుడి చీల మండతో పోల్చబడిందంటే మనకు ఏ పురాణం అంటే లింగ పురాణం. అంటే లింగ పురాణం అనేది విష్ణువు యొక్క సో విష్ణు స్వామి యొక్క కుడి చీల మండలంతో పోల్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో ప్రళయాన్ని గురించి వర్ణించే పురాణ లక్షణం ఏంటిది? మనం చెప్పుకున్నాం గతంలో ఏంటిది? ప్రతిసర్గగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకృష్ణుని బాల్య మిత్రుడైనటువంటి శ్రీకృష్ణుడి బాల్య మిత్రుడైనటువంటి సుధాముని శపించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సుధాముడు ఎవరి యొక్క ఫ్రెండ్? మనకు శ్రీకృష్ణుని యొక్క ఫ్రెండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ సుధాముని శపించిన వ్యక్తి మనకు శ్రీకృష్ణుడి భార్య అయినటువంటి రాధగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు తన కుమారుడు చనిపోవడానికి శ్రీరాముడు కారణమని ఆరోపించినది ఎవరు? మనకు వృద్ధుడు. సో అని గుర్తుపెట్టుకోవాలి. వృద్ధుడు తన కుమారుడు చనిపోవడానికి శ్రీరాముడే కారణమని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు వృద్ధుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి
అవసరం ఇక్కడ అంతా. అదేవిధంగా బ్రహ్మకుమారుడు గురించి మనం చెప్పుకున్నాం. బ్రహ్మకుమారుడు ఎవరో మనకు మరీచిని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గుర్తుపెట్టిన స్కందుడు ఎవరి యొక్క కుమారుడు అంటే ఎవరి యొక్క కుమారుడు మనకు శివపార్వతుల యొక్క కుమారుడే మనకు స్కందుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ క్షేత్రాన్ని సో నిర్మించిన రాజు ఎవరు అంటే ప్రస్తుతం మనకు జగన్నాథ క్షేత్రాన్ని పూరిలో ఉన్నటువంటి జగన్నాథ క్షేత్రాన్ని నిర్మించిన రాజు ఎవరంటే మనకు సో ఇంద్రదుద్యుమ్నుడు. సో ఇంద్రదుద్యుమ్నుడు వచ్చేసరికి సో ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ని నిర్మించిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో భగవద్గీత యొక్క గొప్పతనాన్ని వివరించే పురాణం ఏంటిది అంటే భగవద్గీత యొక్క గొప్పతనాన్ని గురించి వివరించే పురాణం ఏంటిది మనకు పద్మపురాణం. అంటే పద్మపురాణంలో పద్మపురాణంలో భగవద్గీత యొక్క గొప్పతనాన్ని గురించి వివరించడంలో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ వేదాలలో శివుని ఏమని పేర్కొంటారు అంటే మనకు మొత్తం వేదాలు ఉన్నాయి కదా, ఈ వేదాలలో శివుని సో వేదాలలో ఏమని పేర్కొంటారు రుద్రుడు. అంటే ఇక్కడ వేదాలలో శివుని ఏ రూపంలో పూజించారంటే రుద్రుడు అనే రూపంలో పూజించడానికి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ ఈ క్రింద తెలుపబడినటువంటి ఏ ప్రదేశంలో మరణిస్తే సో ఎంత చెడ్డ పనులు చేసినా కూడా స్వర్గానికి వెళ్తారని స్కంద పురాణం చెప్తుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. స్కంద పురాణము మనకు ఇక్కడ స్కంద పురాణంలో ఎక్కువ కూడా స్థల మాహిత్యాల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్కంద పురాణం అనగానే మనము బాగా గుర్తుపెట్టుకోవాలండి. స్కంద పురాణం అతిపెద్ద పురాణం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో 81,000 శ్లోకాలు ఉన్నట్లు కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ స్కంద పురాణం ఏం చెప్పబడిందంటే ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా కొన్ని ప్రదేశాలలో మరణిస్తే సో కొన్ని ప్రదేశాలలో మరణిస్తే ఓకే స్వర్గానికి వెళ్తారని చెప్పింది. ఆ ప్రదేశాలు ఏంటంటే ఒకటి అవంతి, మధుర, కంచి, అయోధ్య, మాయ, కాశీ, ద్వారక. అంటే ఎవరైతే మనకు ఎన్ని పాపాలు చేసినా కూడా ద్వారకలో కానీ కాశీలో కానీ మాయలో కానీ అదేవిధంగా అయోధ్యలో కానీ కంచిలో కానీ అవంతిలో కానీ మధురలో కానీ మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో స్వర్గానికి వెళ్తారని స్కంద పురాణం చెప్తున్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే బ్రహ్మ పురాణాలు ఏ గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి మనం చెప్పుకున్నాం. ఏ గుణాన్ని సో రాజస గుణాన్ని కలిగి ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే వ్యాస మహర్షి ఎవరి యొక్క కుమారుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వ్యాస మహర్షి అంటే వేదాలు రచించినటువంటి వ్యాస మహర్షి అవ్వచ్చు, అదేవిధంగా మహాభారతాన్ని అదేవిధంగా భాగవతాన్ని రచించినటువంటి వేద వ్యాసుడు ఎవరి యొక్క కుమారుడు అంటే మనకు సో పరాశరుడు కుమారుడు పరాశరుడు. సో పరాశరుడు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద వేద మహర్షి. సో వేదవ్యాసుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే వేదవ్యాసుడు యొక్క తండ్రి ఎవరు మనకు పరాశరుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో వేదవ్యాసుడు యొక్క కుమారుడు ఎవరు మనకు సుఖమహర్షి వేదవ్యాసుడు అదేవిధంగా పరాశరుడిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే కుముదం అంటే ఏమిటి? కుముదం అనేది ఏంటంటే శివుని యొక్క శంఖం పేరు కుముదం. అంటే కుముదం అంటే శివుని యొక్క శంఖం పేరు అంటే మన కుముదం. అదేవిధంగా విష్ణు యొక్క శంఖం పేరు మనకు పాంచాజన్యం. అంటే విష్ణు శంఖం పేరు వచ్చేసరికి పాంచాజన్యం కాగా శివుని యొక్క శంఖం పేరు వచ్చేసరికి కుముదం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఇది మనం చెప్పుకున్నాం. సో లలిత సహస్రనామం ఏ పురాణం నుంచి గ్రహించబడిందంటే సో బ్రహ్మాండ పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనము సో పూరి జగన్నాథ క్షేత్రం గురించి ఏ పురాణం చెప్పబడింది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథుని క్షేత్రం గురించి వర్ణించినటువంటి పురాణం వచ్చేసరికి బ్రహ్మ పురాణం. అంటే సో పురాణాలలో మొట్టమొదటి పురాణం అయినటువంటి బ్రహ్మ పురాణము సో పూరి జగన్నాథ స్వామి గురించి వివరిస్తున్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో విష్ణు పురాణం ప్రకారము విష్ణువు మెడలో ఉన్నటువంటి మాల పేరు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విష్ణువు పురాణం ప్రకారం విష్ణు స్వామి మెడలో ఉన్నటువంటి మాల పేరు మనకు వైజయంతి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ వైజయంతి అంటే విష్ణువు మెడలో ఉన్నటువంటి మాల పేరు. అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది విష్ణు యొక్క శంఖం పేరు మనకు పాంచజన్యం గుర్తు రావాలి. సో ఇక కుముదం అంటే శివుని యొక్క శంఖం కూడా మనం గుర్తు రావాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే వింధ్యా పర్వతం గర్వము అణిచిన దేవుడు. గతంలో మనం చెప్పుకుందాం. వింధ్యా పర్వతం యొక్క గర్వమును అణిచివేసినటువంటి మహర్షి ఎవరు మనకు అగస్త్య మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సూర్యుని యొక్క గమనానికి అడ్డు వస్తున్నటువంటి సో వింధ్యా పర్వతం యొక్క గర్వాన్ని అణిచివేసిన వ్యక్తి మనకు అగస్త్య మహర్షి అని మనం
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే వాల్మీకి మంత్రోపదేశం చేసింది ఎవరు? అంటే వాల్మీకి మంత్రోపదేశం చేసిన వ్యక్తి మనకు ఎవరంటే సప్త ఋషులు. చాలా ఇంపార్టెంట్. అంటే సప్త ఋషులు వాల్మీకి మహర్షికి మంత్రోపదేశం చేసినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? వేదాలు వేదాంగాల యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణించే పురాణం ఏది? సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం వేదాలు కానీ వేదంగాల గురించి వివరించే పురాణం ఏంటంటే నారద పురాణం అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇవి మనకు పురాణాలకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని ప్రశ్నల గురించి మనము తెలుసుకుందాం. థ్యాంక్ యూ.